అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి బోయన శ్రీనివాస్ కోర్టు సిబ్బంది యోగా వేడుకల్ని జరుపుకున్నారు. స్థానిక మైత్రి యోగా ప్రకృతి చికిత్సా కేంద్రం వ్యవస్థాపకులు వైద్యులు డాక్టర్ సమీరారెడ్డి ఆధ్వర్యంలో యోగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సమీరారెడ్డి అందరితో యోగాభ్యాసం, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయించి యోగా ప్రాముఖ్యతని తెలియజేశారు. న్యాయస్థానంలో వృత్తిపరంగా, వ్యక్తిగత జీవితంలో యోగా ఎలా ఉపయోగపడుతుందో ఆమె వివరించారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జ్ అర్పిత, సెకండ్ అడిషనల్ సివిల్ జడ్జ్ నిరోష కార్యక్రమాన్ని నిర్వహించిన యోగా వైద్యురాలు డాక్టర్ సమీరారెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి బోయాన శ్రీనివాస్, సీనియర్ సివిల్ జడ్జ్ మతి అర్పిత, జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ సంపత్, సెకండ్ అడిషనల్ సివిల్ జడ్జ్ నిరోష, జిల్లా కోర్టు ఏవో న్యాయవాదులు భుజంగారావు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా చేయొచ్చు, ఒక్కసారి నేర్చుకుంటే. మనకు కావాల్సింది ఎంత? 2/6 జిమ్కి వెళ్ళాల్సిన పని లేదు, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. వాకింగ్కి వెళ్ళాలంటే షూస్ కొనుక్కోవాలి, షూస్కి కూడా ఖర్చు లేదు, అంతేనా? ఒక్కసారి నేర్చుకున్నామంటే లైఫ్ టైం ఇంట్లో మనమే చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరున్న ప్రొఫెషన్లో శారీరకంగా మీకు ఒత్తిడి ఉంటుంది, మానసికంగా కూడా స్ట్రెస్ ఉంటుంది. సో ఈ స్ట్రెస్ని మనం ఏం చేస్తాం? పిల్లల మీద తీస్తాం, భర్త మీద తీస్తాం. మనం దారిలో ప్రయాణం చేసేటప్పుడు ఆటో వాళ్ళపైననో, బస్సులో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళపైన తీస్తాం. అనవసరంగా అరుస్తాం. ఒక్కొక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే అసలు ఈ సందర్భంలో నేను అరవాల్సిన పని లేకుంటే అనవసరంగా వాటిపైన చికాకు పడ్డాను కదా అని అనుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. మరి వీటన్నిటికీ కారణం ఏంటి? మన కథావికలమైన మనస్సు. అది మన చెంత ఉండాలి అంటే మనసుని ఏకాగ్ర పెట్టడం అంత ఈజీ కాదు. సో ఒకే ఒకటి, మనస్సుని మనం అదుపులో పెట్టాలి అంటే మనసు ఎటువంటిది? గుర్రం లాంటిది. దానికి ఒక కళ్ళెం వేయాలి. కళ్ళెం అంటే ఏంటి? శ్వాస. ఎప్పుడైతే మనం శ్వాస పైన ధ్యాస పెడతామో ఆటోమేటికలీ ఆ క్షణం మనసు నిర్వీర్యమైపోతుంది. సో అలాంటిది మనం నిరంతరం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫుడ్ లేకున్నా బ్రతకగలం, కంఫర్ట్ లేకున్నా బ్రతకడం, ఏదైనా ఉపద్రవం వచ్చి అసలు ఏమీ మిగలకపోయినా బ్రతుకుతాం కదా. శ్వాస లేకపోతే ఎన్ని క్షణాలు? మరి ఎప్పుడైనా కూర్చున్నారే నిజంగానే కరెక్ట్గా శ్వాసిస్తున్నానా లేదా, ఏమైనా మార్పులు చేసుకోవాలా, నేను ఎలా ఉండాలి అని ఎప్పుడు మనం సమయం ఇవ్వట్లేదు. చాలా ఒక్కసారి మన శరీరంతో పెళ్ళిళ్ళు చేసుకున్న, సుఖపడ్డ, పిల్లలకు ప్రేమ, ఆప్యాయత, ఆస్తి, అంతస్తు అన్నీ కూడా దేంతో అనుభవిస్తున్నారు? ఈ శరీరంతోనే కదా. ఇదే లేకుంటే అసలు ఏమీ లేదు. మరి ఇవన్నీ అనుభవించాలంటే మీకు సహాయం చేసే ఈ శరీరాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి? ఇది బాగుంటేనే కదా మీరు హాలిడేస్ ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో. ఇది బాగుంటేనే పిల్లలతో చక్కగా వాకింగ్ వెళ్తారు, పార్కింగ్ తీసుకెళ్తారు. ఇది బాగుంటేనే భర్తతో సుఖంగా ఉంటారు. ఇది బాగుంటేనే మీ జాబ్ని చక్కగా చేస్తారు. సో ఏది కావాలన్నా ఇది అవసరం. ఆరోగ్యం దేనికి? పలు ధర్మ సాధన. ఆరోగ్యకరమైన శరీరంతో అన్ని ధర్మాలు పాటించగలం. మరి ఆ ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం ఏ విధంగా వస్తుంది? నేను నడవలేదు, మోకాలు నొక్కుంటే నడవలేదు, యోగా చేసుకోవచ్చు. బెడ్ మీదనే ఉంటున్నామండి, నో ప్రాబ్లం. బెడ్ మీద పడుకొని కాలు లేపితే ఉత్తాన పాదాసనం అవుతుంది. బెడ్ మీద పడుకొని కాలు ఫోల్డ్ చేస్తే పవనముక్తాసనం అవుతుంది. బెడ్ మీద పడుకొని నడుము లేపారనుకోండి, సేతు బంధాసనం అయిపోతుంది. ఇంకా మీకు ఏం అవసరం? యాజ్ సింపుల్ యాజ్ ఎనీథింగ్. సో దీన్ని ఈ రోజుతో కాకుండా ఈ రోజే మొదలు పెట్టండి, ప్రతిరోజు చేయండి. నాకు ఈ మండే టు ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడే లేదు, ప్రతిరోజు తింటున్నాను కదా, దీనికి ఎందుకు హాలిడే? ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎప్పుడో 50లో 60లో బ్లడ్ ప్రెషర్ పెరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆయన అరే మీకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, నాన్ వెజ్ మానేయండి, నూనె తగ్గించండి, వేపుళ్ళు తగ్గించండి అంటే అప్పుడు కాదు మనం చేయాల్సింది. ఇప్పటి నుండి మొదలు పెడితే అసలు ఆ పరిస్థితి మనకి లైఫ్లో రాదు, మన ఫ్యామిలీకి రాదు. సో ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు సార్కి, ఇంత ఓపికగా చాలా మంచిగా చేసినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వైశ్య భవనంలో యోగా సాధకులు నిర్వహించారు. యోగా వేడుకల్లో మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు, భాజపా మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు పాల్గొన్నారు. జిల్లాలోని యోగా శిక్షకులు కార్యక్రమంలో పాల్గొని యోగా ఆసనాలు, ప్రాణాయామం ప్రాముఖ్యతని తెలిపారు.
అనంతరం యోగా విన్యాసాల్ని చేసి అలరించారు. మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు ప్రాణాయామ యోగా ఆసనాల్ని వేశారు. ప్రతినిత్యం మానవ జీవితంలో యోగా భాగస్వాములు కావాలని, శరీరానికి ఏదో ఒక రకమైన శారీరక శ్రమని కలిగించాలని, యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యంగా ఉంటుందని మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు తెలిపారు. Just focus on the breath. Just observe the cool and warm sensation at the tip of the nose. ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడేది యోగా. ప్రేమ, ఆప్యాయతకి యోగా ఎంతో ఉపయోగపడుతుంది. మంచి ఆలోచన, మంచి భావన, ప్రేమ, అనురాగానికి మన యోగా ఉపయోగపడుతుంది. వయసు పైన కూడా యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండే దిశగా మరి యోగా ఉపయోగపడుతుంది. మామూలుగా చేయడానికి యోగా అందరూ బాగుండాలి, వారు ఆరోగ్యంగా ఉండాలి. ఎన్నో విన్యాసాలు చూసాం, మనం బ్రహ్మాండంగా మనం చేయడం జరిగింది. ఇలాగనే మీ వయసు చేస్తే విన్యాసాలు చేసే అవకాశం ఉంటుందని భావించే వాళ్ళు లేనకండి. యోగా నివారణలో శ్రీనివాస గారు, సుకుమార్ గారు, మిత్రులందరికీ మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ముల్కల్లా గోదావరి నదిలో ప్రమాదవశాత్తు ఓ యువకుడు మునిగి మృతి చెందాడని హాజీపూర్ ఎస్ఐ సురేష్ తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన చింతకింది ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడి తల్లి 3 నెలల మాసికం ఉండడంతో తన ఆటోలో కుటుంబీకుల్ని హాజీపూర్ మండలంలోని ముల్కల్లా గోదావరి తీరానికి తీసుకుని వచ్చారు. అయితే తను కూడా గోదావరి నదిలో స్నానం చేయడం కోసం నదిలోకి దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడని తెలిపారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాలతో గాలింపు చర్యలు చేపట్టాలని, మృతదేహాన్ని గుర్తించి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కుటుంబీకులు అందించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని తెలిపారు.
ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ములుకల గోదావరి బ్రిడ్జి దగ్గర ఒక వ్యక్తి మునిగిపోయిందని చెప్పేసి మనకు సమాచారం రావడంతో మేమందరం కూడా అక్కడికి వెళ్ళి లోకల్ జాలర్లతోటి వెతికిపట్టగా పలానా వ్యక్తి చింతకింది ఉదయ్ కుమార్, తండ్రి సాలయ్య, 22 సంవత్సరాలు, తెలుగు క్యాస్ట్, ఆటో డ్రైవరు, బెల్లంపల్లి మండలానికి చెందిన వ్యక్తి. ఈ వ్యక్తి ఉదయం 10 గంటల ప్రాంతంలో అదే గ్రామానికి చెందినటువంటి మన వెంకటేష్ అనే వ్యక్తి యొక్క తల్లిగారిది 3 నెలల వార్షికం ఉంది అని చెప్పేసి అట్టి వ్యక్తి కిరాయికి రమ్మంటే ఈ ఆటో డ్రైవర్ కిరాయికి వచ్చిండు. అతనితో పాటు మరొక 2 వ్యక్తులు మాదాసు వేణు, మాదాసు వంశీకృష్ణ, నలుగురు కూడా గోదావరికి వచ్చిండ్రు, ముల్కాల గోదావరి ప్రాంతంకి వచ్చిండ్రు. తిది అనంతరం స్నానం చేస్తుంటే అదుపు తప్పి ఈ వ్యక్తి యాక్సిడెంటల్గా పడ్డాడని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్. ఇక ఫర్దర్గా ఇంకా పిటిషన్ ఏమి ఇవ్వలేదు. ఇచ్చి తీసుకున్న తర్వాత దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాం. నీట్ పరీక్షని రద్దు చేయాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్టూడెంట్ మార్చ్ని మంచిర్యాలలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ నీట్ ఎంటీఏను రద్దు చేసి విద్యార్థులకి న్యాయం చేయాలని కోరారు. పేపర్ లీకేజ్ కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీలని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఇక మీదట ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అభినవ్, ఏఐఎస్ఎఫ్ నాయకుడు అభిరామ్, ఇతర విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. నీట్ పరీక్షని రద్దు చేయాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్టూడెంట్ మార్చ్ని మంచిర్యాలలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ నీట్ ఎంటీఏను రద్దు చేసి విద్యార్థులకి న్యాయం చేయాలని కోరారు. పేపర్ లీకేజ్ కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీలని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఇక మీదట ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి అభినవ్, ఏఐఎస్ఎఫ్ నాయకుడు అభిరామ్, ఇతర విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మరి వారికి తొత్తులుగా ఉన్నటువంటి వ్యక్తులకు సెల్ఫ్ సెంటర్లుగా ఇచ్చేసి ఒకటే సెంటర్లో 67 మంది విద్యార్థులకు మరి 100% రావడం అంటే ఇది చాలా దారుణమైన విషయం అని తెలియజేస్తూ, అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం మొన్ననే అధికారంలోకి వచ్చిన వెంటనే పేపర్ లీకేజీలు, మత కల్లోహాలు సృష్టిస్తూ భారతదేశాన్ని అచౌరక్రమంగా మారుస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే ఏఎస్ఎఫ్గా చెప్తున్నాము. ఏదైతే నీటి విద్యార్థులు 25 లక్షల మంది విద్యార్థులు ఈరోజు అన్యాయం అయిపోయిండ్రు, మళ్ళీ ఈ నీట్ పరీక్షను నిర్వహించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ, అలాగే ఈ నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించిన ఏడల ఈ రోజున్న తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్గా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. సింగరేణిలో బొగ్గుగల్ల వేలంపాటని అడ్డుకుంటామని ఏఐటీయూసీ సెంట్రల్ కార్యదర్శి అక్బర్ అలీ హెచ్చరించారు. శుక్రవారం మందమరి ఏరియాలోని రామకృష్ణాపూర్ సిహెచ్సిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బొగ్గుగల్ల వేలంపాట నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఒక వేలంపాట జరిగితే సింగరేణి మనుగడకి నష్టం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి బొగ్గుగల్ల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి వేలంపాటని ప్రోత్సహించడం సిగ్గుచేటని మండిపడ్డారు. గల్ల వేలంపాటకి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో ఉన్న
బొగ్గు గన్లని సింగరేణికి మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు వేణుగోపాల్ చంద్రు, కృష్ణ, కిషోర్, శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, కృష్ణస్వామి, క్రాంతి కుమార్, శ్రీనివాస్, పొంద్యాల శంకర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వేలం పాటలను సింగరేణి బ్లాక్లన్నీ సింగరేణికే, సింగరేణి బొగ్గు బ్లాక్లన్నీ సింగరేణికే, నిరంకుశ నల్ల చట్టాన్ని బొగ్గు గన్ల వేలం పాట నల్ల చట్టాన్ని, బొగ్గు గన్ల వేలంపాట నల్ల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి, ప్రభుత్వ నిరంకుశ వైఖరి కనుగొని కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇదంతా మనదే ఆస్తి అనుకున్నాం. ఒకప్పుడు ఇక్కడున్న నైజాం ప్రభుత్వం గాని బ్రిటిష్ ప్రభుత్వం గాని ఈ బొగ్గు గనులన్నీ సింగరేణికే ఇచ్చింది. కానీ ఈ రోజు మన పాలకులు వచ్చిన తర్వాత, ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎంఎండిఆర్ అనే చట్టాన్ని తెచ్చి ఆ నల్ల చట్టం ద్వారా వేలంపాట వేస్తూ కమిషన్లకు ఆశపడి ప్రైవేటు వాళ్ళకి బొగ్గు బ్లాక్లు ఇవ్వడం వల్ల ఈ రోజు సింగరేణి పరిస్థితి ఏంటంటే కొత్త బావులు రాకపోతే కార్మిక వర్గం ఉనికే కోల్పోయే ప్రభుత్వం ఇది ఉంది, ప్రమాదం ఉన్నది. మరి ఇప్పటికే కొత్త గనులు లేక ఉన్న వాటిని ప్రైవేట్కి ఇవ్వడం వల్ల అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెంది కొత్త ఉద్యోగాలు వచ్చి నిరుద్యోగ సమస్య తీరుతుంది అనుకున్నాం. కానీ నిరుద్యోగ సమస్య తీరకపోగా సింగరేణి వ్యాప్తంగా నిరక్షరాస్యులైన పిల్లలు కానివ్వండి, చదువుకున్న వాళ్ళు కూడా నిరుద్యోగంతో ఒక పక్క తన్నుకు చేస్తుంటే ఉన్న బొగ్గు బ్లాకులన్నీ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ మూడోసారి వచ్చిన తర్వాత వెంటనే వేలం పాటేయాలని చెప్పేసి కొత్త బొగ్గు గనుల మంత్రి, ఆయన మన తెలంగాణకే చెందిన మంత్రి, మనం ముందే చెప్పడం జరిగింది. సింగరేణి బ్లాకులన్నీ సింగరేణికి ఇచ్చేటట్టు మీరు కృషి చేయాలి. మీరు ఈ ప్రాంత వాసులు ఇక్కడి నుంచే బొగ్గు మంత్రిగా ఉన్నారు కాబట్టి కిషన్ రెడ్డి గారికి కోరడం జరిగింది. కానీ దానికి వ్యతిరేకంగా ఉన్న బొగ్గు బ్లాకులు వెంటనే వేలంపాట వేయాలని చెప్పేసి ఆయనే ఆదేశాలు ఇవ్వడము, ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు బావులన్నీ వేలంపాట వేయడము, అందులో సింగరేణిలో ఉన్నాయి కూడా వాళ్ళకు ఒప్పజెప్పడానికి మరి ఈ రోజు వేలంపాటలు నడుస్తున్నాయి. కానీ దానికి వ్యతిరేకంగా ఈ రోజు సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఆందోళన చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన భవిష్యత్తు ఈ తెలంగాణకున్న ఏకైక వనరు ఈ సింగరేణి మాత్రమే. కాబట్టి ఉన్న బొగ్గు బ్లాకులన్నీ ఏవైతే మనం ముందే ప్రణాళిక వేసి పెట్టుబడులు పెట్టి ఉన్నాం కాబట్టి వాటిని అన్నింటినీ సింగరేణికే ఉపజెప్పాలని చెప్పేసి, ఏదైతే బీజేపీ అనుబంధ బిఎంఎస్ కూడా దీనికి కలిసి రావాలని చెప్పేసి కార్మికులందరూ పోరాటానికి సిద్ధం కావాలని, ఈ బొగ్గు బ్లాకులు దక్కించుకుంటేనే మన భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఈ రోజు జరిగే వేలంపాటలు ఆపేసి కేంద్రం పునర్నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ నిరసన ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ తాజాగా నీట్ పరీక్షని నిర్వహించి విద్యార్థుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొన్న నిర్వహించిన నీట్ పరీక్షని రద్దు చేసి మళ్లీ నీట్ పరీక్షను నిర్వహించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో కష్టపడి నీట్ పరీక్షలకి ప్రిపేర్ అయితే కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని, పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించి తిరిగి పారదర్శకంగా నీట్ పరీక్షని నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో మెమోరాండం సమర్పించారు. నాయకత్వం
నీటిలో అవినీతి పాలన, నీటిలో అవినీతి పాలన. మోడీ మోడీ మోడీ. జీవితాలతో ఇబ్బంది కలుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో వెంటనే కాంగ్రెస్ పార్టీ సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేసేందుకు రాష్ట్రంలో బీజేపీ పార్టీకి చెందిన 8 మంది ఎంపీలని గెలిపించుకోవడం జరిగిందా అని కార్మిక సంఘాల నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా సింగరేణి బొగ్గు గనులపై సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలోని బొగ్గు గనుల సింగరేణికి కేటాయించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వ కుట్రల్ని కార్మిక వర్గం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అలాగే శుక్రవారం హైదరాబాద్లో జరుగుతున్న ఈ వేలాన్ని రద్దు చేయాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి. మనుగడ కాపాడుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై సిఐ. వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. హైదరాబాద్ లో శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను వేలం వేస్తున్నారు, అందుకనే రద్దు చేయాలి, రద్దు చేయాలి. శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను వెంటనే సింగరేణికి కేటాయించాలి, కేటాయించాలి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుండి వైఖరి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుండి వైఖరి. సింగరేణిలోని బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించాలి, కేటాయించాలి. సింగరేణికి కేటాయించాలి, కేటాయించాలి. ఈ రోజు జరుగుతున్న హైదరాబాద్ లో జరుగుతున్న ఈ వేలాన్ని వెంటనే రద్దు చేయాలి, రద్దు చేయాలి.